హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాస్తీస్ కిచెన్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎపిసోడ్లో పీనట్ చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ చిక్కీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి ఒకసారి చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చిక్కీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1.5 కప్పుల వేరుశనగ గుండ్లను యాడ్ చేసుకోండి. ఇలా వేరుశనగ గుండ్లు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న వేరుశనగ గుండ్లు ఇలా ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేరుశనగ గుండ్లన్నిటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారాక వీటిపై ఉన్న పొట్టుని మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం వేరుశనగ గుండ్లు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బెల్లపు తురుమును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న బెల్లపు తురుమును మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని పాకం రెడీ చేసుకోవాలి. దీనిలో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ తర్వాత మనం యాడ్ చేసిన బెల్లం మొత్తం ఇలా కరగడం పాకాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే దీనిలో రిమైనింగ్ బెల్లం మొత్తం పర్ఫెక్ట్గా కరుగుతుంది. ఈ లోపల వేరుశనగ గుండ్లన్నింటినీ పొట్టు సపరేట్ చేసుకొని బద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్ తీసుకొని దానిలోనికి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకంలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం బెల్లపు సిరప్ను యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. 30 సెకండ్స్ తర్వాత బెల్లపు సిరప్ అనేది ఇలా విరుగుతూ ఉంటే పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ పాకంలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవడం వలన పల్లీ చిక్కీ అనేది ఎన్ని రోజులున్నా కరకరలాడుతూ ఉంటుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోనికి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్లను మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా బెల్లపు సిరప్ అలాగే వేరుశనగ గుళ్ళు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్స్ని మొత్తాన్ని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పల్లీ చిక్కీ అనేది సింగిల్ లేయర్ వచ్చే వరకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ పల్లీ చిక్కీని మొత్తాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్తో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. 1 అవర్ తర్వాత ఈ పల్లీ చిక్కీని నేను వీడియోలో చూపించిన విధంగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, పల్లీ చిక్కీ అనేది ఎక్కడ అంటుకోకుండా ప్లేట్ నుండి ఈజీగా సపరేట్ అయింది. మనం ముందుగానే పల్లీ చిక్కీకి ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే పల్లీ చిక్కీ అనేది మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లోకి బ్రేక్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పల్లీ చిక్కీని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైన ఈజీగా స్టోర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.